వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డిని గోకుల్ నగర్ వాసులు కలిశారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ ఆయనను కలిసి తమ వీధిలో రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ రాబో 2 నెలల వ్యవధిలో గోకుల్ నగర్లో ముందుగా మురుగునీటి కాలువల నిర్మాణం చేపడతామని, తదనంతరం సీసీ రోడ్ల పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. 166 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలో పలు అభివృద్ధి, ఆధునీకరణ పనులు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గోకుల్ నగర్ వాసులు పాల్గొన్నారు. ఈ 2 మెయిన్ సందులు అయినాయి, ఈ అడ్డ సందులు అయితే ఎత్తులో వస్తాయి. ఎత్తులో ఎందుకు వస్తాయంటే నీళ్లు పోవాలి కాబట్టి ఎత్తులో కట్టాల్సిందే. ఈ రోడ్లన్నీ మళ్ళీ మీరు కాలువలు కట్టినా నుంచి కాలువలు కట్టిపోయినారు, రోడ్లు వేయాలి అనే దానికి టైం పడుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు కావాలి రోడ్లకు కూడా. ఏం సార్ మీరు చదువుకుని ఇప్పుడు ఉండే రోడ్లన్నీ తగ్గుపడిపోతాయి నాకు తెలిసి. ఏమన్నా 1, 2 ఏమన్నా లెవెల్స్కి ఏమన్నా సరిపోవచ్చు, కానీ ఇప్పుడు మీ మెయిన్ రోడ్ ఉంది సార్, యాన్నో అడిపోయింటుంది, దాని యాన్నో వస్తుంది. ఇది ఈరోజు ట్యాబ్లు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, మోటార్లు లేకపోయినా కూడా వస్తున్నాయి. అట్లనే ఇంకో పెద్ద సమస్య కూడా తెచ్చినామమ్మా. అంటే ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్తాను. ఇండస్ట్రీ ఏరియాలో ఉండేది ఇంతకుముందు మీ ల్యాండ్, ఇప్పుడు మీ విలువ ఆ రోజు 3 లక్షలు ఉండొచ్చు, 4 లక్షలు ఉండొచ్చు సెంటు. ఈరోజు రెసిడెన్షియల్ పట్టా రిజిస్ట్రేషన్లు అయితే 3 లక్షలు, 4 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు పోయింటారు. ముందు వేరే దొంగ సర్వే నెంబర్ వేసుకొని అప్రూవల్ కావడం లేదు సార్. ప్లాన్ అప్రూవల్ ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ ఇస్తాను. నేనే ఇప్పించాను 4 5 మందికో ప్లాన్ అప్రూవల్, మీరు వాళ్ళందరికీ ఇప్పించాం. ఇప్పుడు